పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి ఎంపీ నిధుల లెక్క చెప్పకుండా దోచుకున్నారు. పాలకుర్తిలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. అందుకే ఝాన్సీ రెడ్డిని తొలగించి కాంగ్రెస్ పార్టీని బతికించాలని అధిష్టానాన్ని కోరుతున్నామని పాలకుర్తి కాంగ్రెస్ నేతలు అంటారు. పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక చూడు, ఈ రోజు అందుకని మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది. అమ్మా, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలేదు. ఎంపీ గారు 6 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎందుకు రావట్లేదు? నిన్న మేము ఎంపీ గారిని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు పిలవాలి కదా అని చెప్పి ఎంపీ గారు చెప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇప్పటికి కోటి రూపాయల నిధులు ఇచ్చిండ్రు. ఆ నిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో కార్యకర్తలకు తెలియకుండా అయిపోయింది. ఏ ఎంపీ అయినా గతంలో చరిత్రలో ఆ శాసనసభ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇన్ని ఎంపీ గారు నిధులు వచ్చినాయి, ఇన్ని గ్రామాలకి అభివృద్ధి పనులకు ఇచ్చినామని చెప్పుకునేది. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే కానీ మా ఝాన్సీ రెడ్డి గారు కానీ మరి ఎవ్వరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందుకు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు పోయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నిటికీ కూడా ఈరోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లో బీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే, అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని కాపాడనని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47,000 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్ లో 2,000 మెజార్టీ టీఆర్ఎస్ మెజార్టీ చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి డైరెక్ట్ గా అధిష్టానానికి చెప్పారు. ఇంకా ఈ అత్తకోణంలో ముచ్చట చెప్పాలంటే ఇక సరే, వాళ్ళ ఆనిముత్యాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎట్లా మాట్లాడారు, ఏం మాట్లాడారు అయితే అదొక పెద్ద స్టోరీ చేయొచ్చు. అది దాని గురించి ఒక స్టోరీ రాయొచ్చు. కాకపోతే ఇక వాళ్ళకున్న అవగాహన, వాళ్ళ ఆలోచన ఏందో తెలియదు. కానీ ఇక మంచిగా మోపోయారు, వాళ్ళు అయితే మంచిగా మోపోయారు పాలకుర్తిలో. ఎందుకంటే మన బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఆడ చూసిరు, అది కూడా చూసినాం మనమే. బీఆర్ఎస్ కి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ గెలిచిరు. ఇది కాక వీళ్ళు ఏమనుకున్నారంటే మహిళలు అన్నిట్లా 50% కదా, మహిళలు అన్నిట్లా సమానం కదా, ఆకాశంలో సగం భూమిలో సగం, అన్నింటా సగం, పార్లమెంట్లో సగం, అసెంబ్లీలో సగం అని ఎట్లయితే మాట్లాడుకుంటుంటామో, కావాలనుకుంటామో 50% ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలని ఆ బిల్లు కోసం కొట్లాడినరో, ఇవాళ తనేమనుకుందంటే కమిషన్లలో ఎందుకు సగం ఉండకూడదు, నేను కూడా సగం ప్రయత్నం చేసుకుంటా, 80% సగం దోపిడీ చేస్తానని డిసైడ్ అయిపోయింది. చాలా ఉన్నాయి, ఇప్పటికి ఇట్లాంటివి చాలా వచ్చినాయి. ఇది డైరెక్ట్ గా వాళ్ళ పార్టీ నాయకులే బయటపెట్టిరు. ఎట్లా ఎగబడ్డారు చూసిరు కదా దోపిడీకి. పార్టీ నాశనం అయిపోతుంది, ఫస్ట్ ఆ ఝాన్సీ రెడ్డిని తీసి పక్కకు పెట్టారని చెప్తారు ఇన్ఛార్జ్ గా. ఆమె వల్ల ఖరాబ్ అయిపోతుంది. అసలు ఏంది ఆ కథ, ఆ నియోజకవర్గం ఏంది, ఎట్లయిపోయింది, ఎన్నడన్నా ప్రజల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ పట్టించుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అయితే ఉంటే ఈడా లేకపోతే అమెరికాలో, ఇక ఆడుంటుందో ఈడుంటుందో ఎవరికి ఎరకలేదు. కామెంట్ చేస్తూ ఉంటారు జనాలు, మా మేడం అసలు ఉండనే ఉండదు ఈడ, ఎక్కడ ఉంటుందో ఏముంటుందో తెలియదు, చిన్న వయసులో మంచి అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చినప్పుడు పని చేయాలి కదా, పని ఇడిచిపెట్టిర్రు, ఇట్లాంటి పనుల మీద ఎగబడ్డారని చెప్పేసి ఇలా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఎందుకురా వీళ్ళని గెలిపించుకున్నాం, ఎందుకురా ఈ కథ అని చెప్పి ఫీల్ అవుతా ఉన్నారు. ఈ పేపర్ ఫస్ట్ బయటపెట్టింది నేనే అండి. ఈ మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. విన్నారా? ఆ పేపర్ ఫస్ట్ 3 ఏళ్ల కింద బయట పెట్టింది ఆయనట. అక్కడ వరకు కరెక్టే చెప్పిండు అనుకుందాం. తర్వాత ఏం చెప్పిండు వినూరు మీరు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితం అప్పుడు ఉమాభారతి గారు మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు సీఎం. 3 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు సీఎమా? ఒక్కసారి ఎవరన్నా చెక్ చేయండి, లేదా ఐడియా ఉన్న వాళ్ళు ఒక్కసారి బండి సంజయ్కి చెప్పుర్రి. ఇంత సబ్జెక్ట్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడతారా? పెద్ద పెద్ద నాయకులు అంటారు. ఈ దేశానికి హోంశాఖకి సహాయ మంత్రివి నువ్వు, క్యాబినెట్ ర్యాంకు మనకు ఇది ఎరకలేదు. 3 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేనట. మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇలా అధికారంలోకి వచ్చింది. ఆయన 14 నుంచి 19 దాకా ఉన్నాడు. అది కూడా ఎరకలేదా? అది కూడా తెలియదా? 15 నుంచి 19 దాకా ఉన్నాడు. తర్వాత చంద్రబాబు దిగిపోయిన తర్వాతనే కదా జగన్మోహన్ రెడ్డి అయింది. జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల కింద ఆయనే ఉండే కదా ముఖ్యమంత్రి. ఇది కూడా తెలియదా? ఏంది కథ? ఇంత అవగాహన రాహిత్యం ఉంటుందా? ఇంత సబ్జెక్ట్ లేకుండా కూర్చుంటారా? అందుకే అంటారా పండన్న ఈ గుండన గుజ్జు లేదు, గుండనకు గుండులో గుజ్జు లేదు అంటారు. అందుకే మాటలు వస్తూ ఉంటాయి. అందుకే ఇవన్నీ చూసినాక 3 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే అని చెప్తాడు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితం అప్పుడు ఉమాభారతి గారు మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు సీఎం. గ్రేట్, నిజంగా గ్రేట్. ఉండాలి, ఈ మాత్రం సబ్జెక్ట్ ఉండాలి, ఈ మాత్రం కంటెంట్ ఉంటేనే కదా. 14 నుంచి 19 దాకా ఎవరు ముఖ్యమంత్రి, 19 నుంచి 24 దాకా ఎవరు, మరి మా అంటే 24 నుంచి 1.5 year కూడా కాలే కదా వాళ్ళు ఎన్నికలు అయ్యి. సో మరి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యి, జగన్మోహన్ రెడ్డి ఎప్పటిదాకా ఉండే, అది కూడా అవగాహన లేకుండా ఉన్నాడు. ఏం చెప్తాం?